హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. వినాయక చవితికి ఈసారి చాలా చోట్ల వినాయకుడిని అయితే పెట్టారు. అందులో వైజాగ్లో మేము అయితే కొన్ని వినాయకుళ్ళు వెళ్ళి డైరెక్ట్గా చూసాము. అందులో కొన్ని పెద్దవి వినాయకుళ్ళు 10 ఫీటు, 20 ఫీటు, 40 ఫీట్ వరకు కొన్ని ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్వి కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ థీమ్స్ ఉన్నవి ఇవాళ వీడియోలో అయితే నేను మీకు స్పెషల్గా చూపించబోతున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లోని అయోధ్య వినాయకుడు, రామసేతు వినాయకుడు ఆ రెండు పెట్టాను. అంటే నాకు స్పెషల్గా అనిపించినవి లాంగ్ వీడియోస్లో చేసి పెడుతున్నాను. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న వినాయకుడు అయితే అయోధ్య కాన్సెప్ట్ ఇది. ఇక్కడ వినాయకుడు స్పెషాలిటీ ఏంటంటే కళ్ళు వినాయకుడు మూసి తెరుచుకుంటాడనమాట. ఈ వినాయకుడు విగ్రహము స్పెషల్గా చేయించారు అనకాపల్లిలోని కళాకారుల చేత. నాకైతే చాలా చాలా నచ్చింది. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈసారి అయోధ్య థీము, రాముడు మీద థీము ఎక్కువగా చాలామంది వినాయకుళ్ళు అన్నవి పెట్టారు నేను చూసిన వాటిల్లో. అందులో బెస్ట్ వన్ వచ్చేసి మీకు చూపిస్తున్నాను నేను. ఇక్కడ చుట్టూరా డెకరేషన్ కూడా చాలా చాలా బాగా చేశారు. స్టిక్కర్స్, వాల్ పేపర్ స్టిక్కర్స్ తోటి వైట్ అండ్ బ్లాక్ థీమ్ కింద తీసుకొని చుట్టూరా పైన కూడా చూసారా ఎంత బాగా చేశారో వినాయకుడు అయితే. ఆ వినాయకుడు కలర్ కానీ కళ్ళు బ్లింక్ అవ్వడం కానీ నాకైతే చాలా చాలా నచ్చింది. కాన్సెప్ట్ డిఫరెంట్గా అనిపించింది వినాయకుడు. ఇది చిన్నవాల్తేరులో పెట్టింది వినాయకుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పూర్ణ మార్కెట్లో వినాయకుడు. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూస్తున్న వీడియోలోది ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇలా ఒక పెద్ద సెట్టింగ్ అది వేశారు. స్టార్టింగ్ ఇక్కడ వినాయకుడికి ముందర ఇలా శివలింగం పెట్టారు. ఆ శివలింగంలోంచి వాటర్ వస్తున్నట్టుగాను నాకైతే చాలా చాలా అనిపించింది బాగాను. ఇంకా లోపలికి వెళ్తే వినాయకుడు చాలా పెద్ద వినాయకుడు. ఇక్కడ సింహం మీద కూర్చున్నట్టు వినాయకుడు ఉన్నది. ఇంకా పైన డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేశారు. దట్టు కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అక్కడ చుట్టూ వాయిద్యాలు వాయిస్తున్నారు చూసారా, అవి కూడా వినాయకుళ్ళ ఫేసెసే పెట్టారు. ఇదైతే నాకు చాలా యూనిక్గా అనిపించింది. ఈ డిజైను అదంతా కాన్సెప్ట్ అంతాను చక్కగా ఒకళ్ళు చిడతలు వాయిస్తూ, ఒకళ్ళు హార్మోని వాయిస్తూ, ఇంకా ఇంకొక వినాయకుడు డప్పులు కొడుతూ, ఒకళ్ళేమో తబలా కొడుతూ, ఇలాగ నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. వినాయకుడు ఇలా వాయిస్తూ ఇలా చేస్తూ ఉంటే వినాయకుడు భజన చేసుకుంటున్నాడు వినాయకుడు కోసమే అని అనిపించింది నాకు. ఇంకా ఇక్కడ పెద్ద వినాయకుడు వచ్చేసి పూర్ణ మార్కెట్లోది ఈ వినాయకుడు వైజాగ్లోని. నాకైతే ఇది కూడా కాన్సెప్ట్ వైజ్ చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా డెకరేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు. డెకరేషను లైట్ కలర్స్ పైన అంతా తీసుకున్నారు. కిందన వినాయకుడు ఆ లైటింగ్స్ మధ్యలో అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నది బొమ్మ అయితేను. నాకైతే చాలా చాలా నచ్చింది. అందుకనే ఇది కూడా స్పెసిఫిక్గా లాంగ్ వీడియోలో చేసి మీకు చూపిద్దామని నేను అనుకున్నాను. లైటింగ్ పైన డెకరేషన్ అదంతా చూసారా ఎంత బాగా చేశారో. ఇది కూడా దగ్గర దగ్గర 21 డేస్ ఉంచుతున్నారు వినాయకుడిని. మేమైతే 9 డేస్లోనే ఇవన్నీ వెళ్ళి కొన్ని చూసి వచ్చాము. నాకు కాన్సెప్ట్ బేస్డ్ ఉన్నవన్నీ కూడా స్పెసిఫిక్గా నేను చూపిస్తున్నాను నేను మీకు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు వైజాగ్లోని ఇక్కడ మన కేజీహెచ్ డౌన్లోని ఏవిఎన్ కాలేజ్ ఉంది కదా, అక్కడ పెట్టారు ఈ వినాయకుడిని అయితేను. ఇది సిమెంట్తో చేశారు. అక్కడికక్కడే సిమెంట్తో చేశారు. ఈ వినాయకుడు అయితే 6 ఫీట్ వినాయకుడే, కానీ డిజైన్ మటుకు చాలా చాలా అద్భుతంగా ఉంది. అంటే రంగులు మార్చే వినాయకుడు అని పెట్టాను కదా థంబ్నెయిల్లో, అది ఈ వినాయకుడే. ఈ వినాయకుడు ఏంటంటే స్టార్టింగ్ సిమెంట్తో చేశారంట. తర్వాత మొత్తం అంతా ఫినిషింగ్ చేసుకొని వచ్చాక 2 డేస్కి ఒకసారి కలర్స్ అన్నది చేంజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు అక్కడ చేస్తున్న ఆయనే ఇక్కడ అదంతా చేశారు. ఆర్ట్ వర్క్ అయితే చాలా చాలా నచ్చింది. ఎంతోమంది కళాకారులు ఇలాంటి వాటి వల్ల చాలామంది బతుకుతున్నారు. ఇంకా ఆర్ట్ అనేది చాలా గొప్పది. అది అందరికీ రాదు, అందరూ చేయలేరు కూడా. ఆ థాట్ ఉండాలి, ఆ క్రియేటివిటీ ఉండాలి. నాకైతే ఈ వినాయకుడు చాలా బాగా నచ్చింది. మేము వెళ్ళిన రోజైతే బ్లూ కలర్ వేశారు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వైజాగ్లోని రెల్లి వీధిలో వినాయకుడు ఇది.
ఇదంతా ఒక బీచ్ సెటప్ అయితే ఇక్కడ వేశారు. బస్ స్టాప్ పైన అంతా బస్ స్టాప్ సెటప్ వేశారు. లోపల చూస్తే అంతా బీచ్ సెటప్. వినాయకుడు అక్కడ షార్ట్ వేసుకొని బీచ్కి వస్తే అక్కడ మూషిక ఎలక వచ్చి ఫొటోస్ తీస్తుందన్నమాట వినాయకుడికి. ఈ కాన్సెప్ట్ అయితే చిన్నపిల్లలకి చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇవి చాలా యూనిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో అన్నది చూపించదలుచుకున్నాను. అంటే నాకు యూనిక్గా అనిపించాయి డిఫరెంట్గాను. నెక్స్ట్ టైము వినాయకుడిని పెట్టే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలామంది ఇంట్లో ఉండి చూస్తారు కదా, అలాంటి వాళ్ళకి, ఇంట్లో నుంచి బయటికి రాలేని వాళ్ళకి చాలా ప్లేసెస్లో వినాయకుళ్ళు ఉంటాయి. సో వైజాగ్లో ఉన్న వినాయకుళ్ళు కూడా వేరే ప్లేసెస్ వాళ్ళు కూడా చూస్తారు కదా ఏ వినాయకుళ్ళు పెట్టారు అని. సో అందుకనేసి వీడియో అన్నది మెయిన్ ముఖ్యంగా నేను చేస్తున్నాను. ఈ వినాయకుడు వచ్చేసి బీచ్ రోడ్లో వినాయకుడు చాలా చాలా బాగుంది. హనుమంతుడికి వినాయకుడికి మధ్యలో గెటప్ వేశారు. చాలా బాగుంది బొమ్మ అయితేను. 13 ఫీట్ వినాయకుడు అది. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది చినవాల్టేరులో వినాయకుడు. బయటంతా ఇలా రాధాకృష్ణ వాటర్ ఫాల్స్ సెటప్ అది వేశారు. ఇంకా లోపల వినాయకుడు అయితే ఓన్లీ ఆ వినాయకుడు మనకి మామూలుగా ఏనుగు ఫేస్ ఎలా ఉంటుందో అలాగా ఒరిజినల్ ఫేస్ అన్నది అలా పెట్టారు. ఈ వినాయకుడు వచ్చేసి దాదాపు 60 ఇయర్స్ నుంచి ఇక్కడ వాళ్ళు ప్రతి ఇయర్ పెడుతున్నారంట. ఈ ఇయర్తో 60 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. నాకైతే ఇది కూడా చాలా యూనిక్గా అనిపించింది వినాయకుడు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఈ సెటప్ వచ్చేసి బయట ఏనుగులు ఇక్కడ ఇదంతా చూసారా, ఇదైతే చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు. ఇది కూడా వైజాగ్ చినవాల్టేరులో మెయిన్ రోడ్లో వినాయకుడు ఇది. ఇది కూడా బ్లూ కలర్లో ఒక రాజులాగా, అంటే వినాయకుడు ఒక రాజవారిలాగా ఉన్నారనమాట ఈ వినాయకుడు. ఇది కూడా చాలా చాలా బాగుంది వినాయకుడు సెటప్ అదంతాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఉషోదయలోని, వైజాగ్ ఉషోదయ జంక్షన్లోని పెట్టిన వినాయకుడు. మేము వెళ్ళేటప్పటికి ఇక్కడ ఈవినింగ్ సాయంత్రం సామూహికంగా కుంకుమ పూజలు అవి అవుతున్నాయి. సో నేను మామూలుగా అక్కడ చిన్న వీడియో తీసి లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాను. అక్కడ పూజ అవి కూడా చాలామంది పాల్గొన్నారు. ఈ పూజలో అయితే దాదాపు 100-200 మందికి పైగా పాల్గొన్నారు. అక్కడ చుట్టూ డెకరేషన్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు. గ్రీన్ కలర్ థీమ్లో చుట్టూరా చేశారు. ఇంకా ఒక టెంపుల్ సెటప్ అయితే కనిపించింది. చుట్టూరా గంటలు, ఇంకా ఇగో వినాయకుడి పైన కూడా అంతా గంటలు కట్టారు. ఒక టెంపుల్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ గుళ్ళోకి ఈ సెటప్లోకి వెళ్ళగానే వినాయకుడి విగ్రహం అన్నది ఒక గుడి అని వచ్చేస్తుంది నాకు. అంటే ఆ గంటలు అవన్నీ చూసి గుడి అన్న ఫీలింగే నిజంగా ఉన్నది నాకు. బొమ్మ కూడా చాలా చాలా పెద్దది, కళగా కూడా ఉన్నది బొమ్మ. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పార్వతి పరమేశ్వరుడు, వినాయకుడు, కుమారస్వామి టోటల్ ఫ్యామిలీ అయితే పెట్టారు ఇక్కడ వినాయకుడు బొమ్మ కింద. ఇదైతే చాలా చాలా నచ్చింది నాకు. అంటే టోటల్ ఫ్యామిలీ మొత్తాన్ని వినాయక చవితి నవరాత్రుల్లో పెట్టారు అంటే అది చాలా మంచిగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో ఈ విగ్రహం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే ఈ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్ళిపోతున్నారు. 9th డే మేము వెళ్ళాము చూడడానికి. ఆ రోజు ఇక్కడైతే అందరూ ఇగో డిఫరెంట్గా తప్పెట్లు అవన్నీ కొట్టి వాటిని, అంటే డోలు అవన్నీ ఏమంటారో కరెక్ట్గా నాకు తెలీదు, చాలా బాగా అయితే ఊరేగించారు. చాలామంది అక్కడ ఏరియా వాళ్ళందరూ కూడా ఆ నిమజ్జనం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. పిల్లలు డ్యాన్సులు అవన్నీను చాలా చాలా బాగా ఊరేగించారు. దేవుణ్ణి కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా జాగ్రత్తగా స్లోగా తీసుకెళ్తున్నారు ఒక చిన్న వెహికల్ మీద. ఇంకా విగ్రహాలు అయితే ఈసారి చాలా యూనిక్గా నాకు అనిపించినవన్నీ ఇలా లాంగ్ వీడియోస్లో చేసి పెడుతున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్నది అయితే రైల్వేలోని వైజాగ్లోని ఇది జనసేన కూటమి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ, ఇది కూటమి లాగా అనమాట. ఇది కూడా కాన్సెప్టు మనం బయట మామూలుగా గవర్నమెంట్ ఇప్పుడు ఏది ఉందో అదే కాన్సెప్ట్ బేస్డ్ తీసుకొని వాళ్ళు పెట్టారు వినాయకుడిని అయితేను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శివుడు వినాయకుడు కలిపి ఒకే విగ్రహంలో ఇక్కడ మనం చూడొచ్చు. ఇది చాలా బాగుంది. ఇది చినవాల్టేరులో పెట్టిన వినాయకుడు ఇది కూడాను.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గెటప్లోని వినాయకుడు. వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్ అదంతా బ్లాక్ ఇచ్చారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి, లైటింగ్లో అదంతా అయితేను. బయట సెట్టింగ్ అదంతా కూడా చాలా బాగా వేశారు చినవాల్టేరు మెయిన్ రోడ్లో. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ జనసేన వినాయకుడిది. ఇది కూడా రెల్లి వీధిలో ఉంది, వైజాగ్లోని. ఏకంగా పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం ఆఫ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని డైరెక్ట్గా అక్కడ రాశారు. ఒకవైపు ఇగో పవన్ కళ్యాణ్ పిక్చర్ కూడా పెట్టారు. ఇగో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోగో పెట్టారు. ఈ వినాయకుడు అయితే చాలా యూనిక్గా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఈసారి అయితే చాలా వినాయకులు పెట్టారు, చాలా డిఫరెంట్గా పెట్టారు. ఇంకా కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ యూనిక్గా కూడా ఉన్నాయి. అంటే నేను వెళ్ళి ఎన్ని అయితే డిఫరెంట్గా చూసానో అవన్నీ అయితే నేను మీకు వీడియోలో కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ ఉన్నవన్నీ పెడితే నెక్స్ట్ ఇయర్ పెట్టే వాళ్ళకి కొంచెం వినాయకుడు నెక్స్ట్ ఏంటి బాగా చేద్దామా, ఎలా చేద్దాం అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతాయని ఈ పిక్స్ అవన్నీ పెడుతున్నాను. ఇంకా చాలామంది చూడలేని వాళ్ళు ఉంటారు కదా, వీడియో ద్వారా అయితే ఇలాంటి వినాయకుళ్ళన్నీ డిఫరెంట్వన్నీ వినాయకుళ్ళు చూస్తారని కూడా నేను ముఖ్యంగా చేయడానికి నాకు అనుకున్నాను. ఇంకా 108 వినాయకుళ్ళు కూడా నేను పిక్స్ అవన్నీ కలెక్ట్ చేశాను. నేను చూసినవి, నాకు కలెక్ట్ చేసినవి. అవి కూడా నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను మీకు. మా ఇంటి దగ్గర అయితే వినాయకుడిది నిమజ్జనం జరిగే టైంలోని ఇలా డ్యాన్స్లు అవి వేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఈ వీడియో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.